This is the end. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అక్కడ కూడా వెళ్దాం. అక్కడ నుంచి లొకేషన్ ఎట్లుందో అది కూడా చూపిస్తాం. మేము ఫస్ట్ సన్ రైజ్ అక్కడి నుంచే చూద్దాం అనుకున్నాం, కానీ ఎవరు వెళ్ళకపోయేసరికి ఎలా లేదు అనుకున్నాం. కొంచెం పైన తర్వాత అందరు వెళ్ళి స్టార్ట్ చేసేసరికి మేము కూడా వెళ్ళినాం. అక్కడి నుంచి సన్ రైజ్ మాత్రం ఇంకా క్రేజీ ఉంది, అసలు మస్త్ అనిపించింది చూడడానికి. రాళ్ళ నుంచి ఇట్లా 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 దిగాలి. గాయస్ ఇప్పుడైతే మేము మొత్తం కిందికి అయితే వెళ్తున్నాం, ఆ వాటర్ దగ్గరకి అయితే. ఫస్ట్ వద్దనుకున్నాం కానీ మళ్ళీ మనం ఊకుకే రాము కదా, వచ్చినప్పుడు మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వెళ్తున్నాం. ఇక్కడ రూట్ అంటే ఏం లేదు స్పెసిఫిక్ గా, కనిపించిందన్న వెళ్ళిపోవడమే. మొత్తం కంప లెక్క ఉంది, అటు పోవాలి మనం. కిందికి ఈజీగానే ట్రెక్ చేసుకుంటూ వెళ్తారు, కానీ పైనకి వచ్చేటప్పుడే పగిలిపోతుంది, అంత హైట్లో అయితే ఉంటాయి రాళ్ళు మాత్రం. ఇంకా ఇక్కడ మనకి బోటింగ్ ఆప్షన్ కూడా ఉంది. వీళ్ళు పర్ పర్సన్ 500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు అక్కడనే డైరెక్ట్ వాళ్ళకి పేమెంట్ చేసి టికెట్ అయితే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 15 to 20 minutes రైడ్. మేమైతే స్కిప్ చేసినాం. ఎగ్జాస్టెడ్ అందరూ, ఇంకా అటు ఏది ఉంది. ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం కష్టమైంది. ఇంకా మేము ఫైనల్లీ పైనకి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి మేమైతే ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళే దారిలో చాలా ఫన్నీ ఇన్సిడెంట్ జరిగినాయి. తమిళనాడు ఫేమస్ ఫుడ్స్ కూడా ట్రై చేసినాం, అది పార్ట్ 3లో చూడండి.